తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ రాజకీయ నాయకులకి, పుర ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పాత్రికేయ మిత్రులతో పెట్టవలసిన సందర్భం ఏంటంటే, నిన్నటి రోజున నా మాటలు వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో నడుస్తూ జరిగింది. సరే, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏంటి అన్నదే నేను కొంచెం వ్యక్తిగతంగా నేను కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏంటి, నా పద్ధతికే నా విధానానికే డిఫరెంట్గా, ఏదో సహజంగా మీకు తెలియదు కాదు, మీ అందరితోనూ కూడా ఎవరు మాట్లాడినా చనువుగా మాట్లాడతాను. తెలియని విషయాలు కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాను. నా చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాల్లో 15 ఏళ్ళ నుండి తిరుగుతుంది కాబట్టి నాకు తెలుస్తుంది. అందరితో వయోమీడియాగా మమేకమై మాట్లాడుతూ ఉంటాను. అలాగా మీడియా మిత్రులతో చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. అయితే ఇతను శివ, ఏంటి మీరు అంత సన్నిహితంగా మాట్లాడారనే ఆలోచన మీకు రావచ్చు. అతను సుమారు 20-25 ఏళ్ల వయసు నుంచి కూడా అతను ఆర్కే శివ అనే వరకు ఆర్కే ఛానల్ ఉండేది కదా, శివ అతను అతను అల్లంపురం అయ్యేటప్పటికి వాళ్ళ నాన్నగారితో నాకు బాగా పరిచయం, అన్నయ్య తమ్ముడు, అలా మదర్తో కూడా పరిచయం, వాళ్ళ సిస్టర్తో కూడా పరిచయం. మాకు ఇంచుమించు 20-25 సంవత్సరం బట్టి కుటుంబ నేపథ్యంతో కూడా పరిచయాలు ఉన్నాయి సహజంగా. బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటాడు, ఏంటి అబ్బాయి అంటూ ఉంటాను. సరే, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సరే, సన్నిహితం ఉంది, దాంట్లో డౌట్ లేదు. బాగా బాబాయ్ అబ్బాయి అంటాడు, అంతవరకే. సరే, మొన్న ఏదో చిన్న సంఘటన జరిగింది, దాని పెద్ద చేయను. మన రిజిస్టర్ ఆఫీస్లో ఏదో సంఘటన జరిగింది. సాయంత్రం నాకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి, బాబాయ్ నువ్వు మాట్లాడేవంట కదా బాలబొమ్మల శ్రీనివాస్తో, నేను మాట్లాడాను, సరి చేసాం అన్నాడు. అంటూ ఎత్తుకున్నాడు. ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఇదేదో ఇలా అతనే చేశాడు. ఆ బాలబొమ్మల సీన్ క్లియర్ అయింది కదా, అది చెప్తాకి. ఆ సందర్భంగా ఇప్పుడు సమకాలీన రాజకీయాల గురించి ఏంటి నీ అభిప్రాయం ఏంటి, అది ఇది మామూలుగా నేను ఏదో విలేకరుగా అడుగుతున్నాడనే ఆలోచనలోకి నేను వెళ్ళా, ఇతను ఈ ట్రాప్లోకి వెళ్తున్నాడనే ఆలోచనలోకి నేను వెళ్ళా. ఏదో అబ్బాయి బాబాయ్ ఆ విషయంలో అలా మాటలు దొల్ని. సరే, అయిపోయేటప్పటికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పొద్దున్నే నాకు ఒక మిత్రుడు విజయవాడ నుంచి పెట్టాడు. చూడలా నేను 8 గంటలకే మా వైసీపీ స్టేట్ నాయకుడు ఒక ఆయన, స్టేట్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఏంటి నాగు గారు, మీది అలసల్ అవుతుంది అంతాను ఇది అని చెప్తా, కానీ మీరు ఎవరిని నిందించలేదు, కొన్ని మాటలు దొల్ని అన్నాడు. అప్పుడు ఆయన కూడా పోస్ట్ పెట్టమన్నాను. పెట్టిన తర్వాత చూసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. ఏంటంటే నేను ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫర్గా మాట్లాడేస్తాను. అలాగని నాకు భయం ఉండవు, నాకు భయాలు ఉండవు. తెరచాటు రాజకీయాలు అస్సలు చేయను, నాకు చిరాకు. నాకు వాస్తవంలో బ్రతుకుతాను, వాస్తవం మాట్లాడతాను. ఏంటి ఇలా జరిగిందన్న మాట, మదనపడిన మాట వాస్తవం. సరే, అబ్బో ఎరగదీసేసావు, చింపేసావు అన్నవాళ్ళు ఒకళ్ళు, నీకెందుకు నాకు అన్నవాళ్ళు ఒకళ్ళు. అరే బాబు, నేను పెట్టలేదురా బాబు, నేను పెట్టమనలేదురా బాబు, క్యాజువల్గా మాట్లాడుకున్నాం. ఒక మనిషి అలాగే ఒక ప్రజల కింద మాట్లాడుకున్నాం. తాడేపల్లిలో జరుగుతున్నది మంచి చెడ్డ అనేది మాట్లాడుకున్నాం తప్ప వేరేగా ఒకళ్ళని కించిపెడదు. కానీ ఇది పెట్టమని కానీ నేను ఏం అనలేదు. అన్న కూడా నాకు అవసరం లేదు. ఈవేళ 1.5 సంవత్సరం అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు నేను ఇప్పటికీ. పెట్టమని కూడా నా మీద వచ్చింది. కారణం ఏంటంటే క్లియర్గా చెప్పేస్తాను, అది కూడా మీకు దయవలసిన పని లేదు. నాకు తాడేపల్లిగూడెం కొబ్బరి తోట, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు బొలిశెట్టి శ్రీను, యారా అంటే యారా అనుకుంటాం, ఎరా నాగు అంటాడు, ఏముందిరా అంటారు. మా ఇద్దరు పలకరింపు మీరు ఎక్కడైనా క్యాచ్ చేయొచ్చు. యారా నాగు అంటాడు, ఏంటో శ్రీను అంటాను, అలా శ్రీను అనుకోండి, ఏముందిరా అంటాను. అలాగే మన తోటగోపి గారు ఉన్నాడు, ఆయన మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, నేను డైరెక్టర్ చేశాను.
ఎప్పుడు నా విషయంలో ఆయన ఎప్పుడు కాంట్రవర్సీగా ప్రవర్తించలా, నేను ఆయన విషయంలో కాంట్రవర్సీ. అయితే పార్టీలు వేరు, ఎవరి పార్టీలో బుల్షెట్ను, గుండుబోగులు నాగు, గోపిగారు వీళ్ళందరూ ఒక పార్టీలోనే ఉన్నవాళ్ళే. సరే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళారు, మేము ఏదో ఒక పెద్ద సేవకుడిలాగా కొట్టు సత్యనారాయణ గారితో పయనించాం ఒక 20 ఏళ్ళు, అంతే తప్ప ఎప్పుడు మా మధ్యలో కాంట్రవర్సీలు లేవు. ఎన్నో అది మీ అందరికీ తెలుసు. నా మనసుకు నచ్చి, నా మనసు కొంచెం కలుక్కుమని ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రజలకు తెలియపరచాలి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియాలి. ఇది ఎంచేతంటే మీరు మేము ఒక కత్తిలో, ఒక వరలో కత్తులు. మనం ఆ అన్నదానికి ఆ అన్నదానికి చాలా తేడాలు వచ్చేస్తాయి, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇటువంటి దాన్ని ఈ రకమైనటువంటి విధానంలో తీసుకెళ్ళి ఇబ్బంది పడుతుంది. ఎవరికైనా ఇబ్బందే. బొలిశెట్టి నా క్లాస్మేటు, తోటగోపి గారు నాకు చాలా గౌరవించేవాడు. మార్కెటెడ్ డైరెక్టర్గా ఉండి, రాజకీయంగా ఉండి అన్నాడు ఒకసారి, నాగు గారు నిక్కర్లు వేసుకుని సైకిల్ తొక్కుండా వచ్చినప్పుడు మిమ్మల్ని చూద్దాకు వచ్చానండి మీ ఇంటికి అన్నాడు ఆయన. ఇప్పుడు మా అభిప్రాయ భేదాలు రాజకీయంగా ఉంటాయి 100, అది మీకు తెలియదు కాదు, ఎన్నెన్నో ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా విషయాలుగా వచ్చేటప్పటికి ఒకళ్ళని అన్పాపులర్ చేసి పబ్బం కట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు. ఒకళ్ళ మీద బుడద చల్లేసి నేనేదో పబ్బం గడిపోని కర్మ లేదు నాకు. భగవంతుడి దయ వల్ల ఆ మహానుభావుడు ఆంజనేయులు గారితో ప్రొడ్యూస్ చేశాను. చెప్పండి, అడగండి. నేను అనేది ఏంటంటే నా మనసు ఇబ్బంది పెట్టే మాట్లాడకండి. ఇప్పుడు మీరు మాట్లాడినదే నేను అడుగుతాను. గోపి గారు షాడో ఎమ్మెల్యే కింద వ్యవహరిస్తున్నారు కదా, తోట గోపి గురించి మీరు ఉదాహరించారు వాయిస్ అన్నారు. దాన్ని షాడో ఎమ్మెల్యే అన్న, నేను ఆ మాట కూడా అనలేదు. నేను సోషల్ మీడియాలో చాలా వస్తాయి, ఆ పత్రికలందరూ చూడాలని నాకేం లేదు. అసలు ఏమన్నారనేది మాకు తెలియదు. మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాదు. అసలు ఏమనుకుంటారు చెప్పండి, అప్పుడు తమ్ముడు దానికి సమాధానం. ఇది ఏమి లేదు సార్, మీరు నేను ఏదో 4 మాటలు మాట్లాడుకో. నేను చెప్తున్నాను కదా, స్వభావ రీత్యా మిమ్మల్ని అడుగుతూ ఉంటాను ఏం జరుగుతుంది అక్కడ ఇక్కడ, ఈ రకమైనదే తప్ప వాళ్ళని ఏదో బదనాం చేసి, వాళ్ళని ఏదో ఇబ్బంది చేసి, వాళ్ళని ఏదో బయటికి లాగేసి మనం ఏదో పబ్బం గడిపోయిన క్యారెక్టర్ మాత్రం నాది కాదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని 100% చెప్తున్నాను. ఇది రాజకీయ కోణం ఉంది. నేను బాగా ఎంక్వైరీ చేశాను, ఎస్ఐ గారితో కూడా మాట్లాడా, ఇందాక కూడా మళ్ళీ చేశారు ఎస్ఐ గారు. సార్ నేను స్వయంగా వచ్చి మాట్లాడతాను తప్ప నేను అది కాదు, ధర్మం కాదని మీతో వచ్చి మాట్లాడతాను, ఇది ఇలా జరిగింది, కొంచెం ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉంటే మీకు దగ్గరికి వచ్చి అడిగి ఏదైనా ఉంటే చేస్తారేమో అనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడతాను. ఇవాళ నేను బయటికి వెళ్ళాలి, వస్తే సాయంకాలం వస్తాను, లేకపోతే రేపు వస్తానని చెప్పి. ఏముందండి, తాడేపల్లిగూడెం మీకు తెలియని రాజకీయాలు కాదు, మాకన్నా బాగా తెలుసు మీకు. వైసీపీ నుంచి చెప్పింది నా మాట అంటే, వైసీపీ నుంచి ఇవాళ అంత యాక్టివ్గా వెళ్ళే నాయకులు ఎవరు లేరు మాకు ఇక్కడ, క్లియర్గా చెప్తున్నాను మీకు. అయితే ఇది ఉమ్మడి ఇది ఏంటంటారు, కూటమి అంచేత ఎవరు జరిగిందో ఏదో జరిగిందో మాత్రం నేను ఇంకా ఎంక్వైరీ చేయలేదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తాను, ఆయనకి రిపోర్ట్ ఇస్తాను, మాట్లాడమని చెప్తాను. అప్పుడు నుంచి అప్పుడు ఏమన్నా ఉంటే బయటకు రావాలి తప్ప ఇది నా వాయిస్ని ఇలాగ నా అనుమతి లేకుండా బయటకు వదిలి ఎవరైతే నాతో మాట్లాడారో ఆ వ్యక్తి మీద శివ ఇస్తాను కదా, ఇవ్వాలి, ధర్మోది. మనకి మనం చేయనప్పుడు, మనకి సంబంధం లేకుండా మన వాయిస్ దొంగిలించి పెట్టినప్పుడు మనం ఆ రకమైన చర్య తీసుకోవాలి కదా, ధర్మం కదా అది. ఈ మాటలు అలా కాదు కదా, మా అనుమతి లేకుండా ఇవ్వకూడదు కదా, మీరు ధర్మం మాట్లాడండి. నేను ఏదన్నా నా మాటలు మీరు చోరీ చేసినట్టే కదా, అది పబ్లిక్లో ఉన్నాం, రకరకాలుగా మీతోనూ చాలా మాట్లాడాను మీరు చాలాసార్లు. మీరు ఏమైనా పెట్టారు ఎవరికన్నా? ఎందుకు కావాలి మీకు, ఎందుకు? అయితే ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సందర్భంగా ఈ మాటల వల్ల కొంత మనసులు నొచ్చుకుని ఉండొచ్చు, బాధపడి నుంచి ఉండొచ్చు, అందరికీ కూడా సారీ చెప్తున్నా. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ అందరూ కూడా ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయను, తప్పుడు మాటలు మాట్లాడను. అదే చెప్తాను, రాజకీయాల్లో ఉంటా, రాజకీయాలు చేయను, ఫ్రంట్ వచ్చే మాట్లాడతా, బ్యాక్గ్రౌండ్ చేయను. ఈ విషయం మాత్రం నా వ్యక్తిగత వ్యవహారాలు మీకు తెలుసు, నాకు వాట్ ఈజ్ అన్న మీకు తెలుసు. నేను మాత్రం చాలా మదన పడ్డాను. ఏంటి ఏదో
అభిమానంతో ఏదో చిన్నోడైనా పెద్దోడైనా అభిమానంగా మాట్లాడుతూ ఉంటాం, ఏదో ప్రేమతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడిన దాన్ని ఇలాగా చేస్తామన్నది కరెక్ట్ కాదు. అంచేత ఇలాగే నా మీద ఎవరు ఒత్తిడి లేదు.